హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, సిఎస్ఎఫ్ ట్రేడ్మెన్ సంబంధించిన ఫిజికల్ సెంటర్స్ అలాట్మెంట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో మనకి ఏపీ అండ్ తెలంగాణలో ఈవెంట్స్ ఎక్కడ ఉంటాయో ఈ వీడియోలో మొత్తం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఎవరైనా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని ఇప్పుడే లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సిఎస్ఎఫ్ ట్రేడ్మెన్ సంబంధించిన ఆల్ ఇంపార్టెంట్ అప్డేట్స్ నేను టెలిగ్రామ్లో ఇవ్వడం జరుగుతుంది. సో టెలిగ్రామ్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా ఉండండి ఫ్రెండ్స్. సో స్కిప్ చేశారంటే ఏం అర్థం కాదు. సో నేను ప్రతి పాయింట్ అర్థమయ్యే విధంగా చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే మనకి ఫిజికల్ ఎప్పుడు ఉంటుందని చాలామంది అడుగుతున్నారు. సో చాలా వరకు మనకి సిఎస్ఎఫ్ ఫైర్ మ్యాన్ రిక్రూట్మెంట్ చాలా జరుగుతున్నాయి ఫ్రెండ్స్. మనకి ఫైర్ మ్యాన్ వచ్చేసి ఆల్రెడీ వీళ్ళకి ఈవెంట్స్ అయిపోవడం జరిగింది. సో వీళ్ళకి ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి, అదేవిధంగా డ్రైవర్ పోస్టులు ఉన్నాయి, అదే వాళ్ళకు కూడా. సో ఈ 2 రిక్రూట్మెంట్స్ కంప్లీట్ అయిన తర్వాతనే మనకి ట్రేడ్మెన్ ఉంటుంది ఫ్రెండ్స్. సో అది కూడా ఎప్పుడు ఉంటుందో ఎక్స్పెక్టెడ్ చెప్పడం జరుగుతుంది, పూర్తిగా వినండి. దాని తర్వాత మనకి స్పోర్ట్స్ రిక్రూట్మెంట్ హాకీ ఉంది, తర్వాత స్పోర్ట్స్ రిక్రూట్మెంట్ సంబంధించిన జేడీ ఉంది ఫ్రెండ్స్. సో ఇవన్నీ ప్రాసెస్ సిఎస్ఎఫ్ ఇంకా ప్రాసెసింగ్లో ఉన్నాం కాబట్టి మనం ఒక్కొక్క స్టెప్ చేసుకొని రావడం జరుగుతుంది. సో చాలామంది అడుగుతున్నారు ఫిజికల్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి, ఎక్కడ ఉంటుంది ఈవెంట్ అని. సో మనం చూసుకుంటే ఓవరాల్గా ఈ రిక్రూట్మెంట్కి పిలిచేది టోటల్గా 9,22,660 మందిని ఫిజికల్కి పిలవడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాట్మెంట్ సెంటర్స్ వచ్చేసి 62 ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో మనకి ఏపీ అండ్ తెలంగాణకి 2 ఇవ్వడం జరిగింది. సో మనకి ఏపీ అండ్ తెలంగాణ వచ్చేసి ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ సౌత్ జోన్ కాబట్టి మనకి సౌత్ జోన్లో ఏపీ, కర్ణాటక, కేరళ, లక్షద్వీప్, పాండిచేరి, తమిళనాడు, తెలంగాణ. సో ఈ 5 సెంటర్స్ కలిపి టోటల్ ఫిజికల్ క్యాండిడేట్స్ వచ్చేసి 71,575 మందిని పిలవడం జరుగుతుంది. అంటే ఇది ఓవరాల్ సౌత్ జోన్ కలిపి ఫ్రెండ్స్. మన ఏపీ అండ్ తెలంగాణకి ఎంతమంది పిలవడం జరుగుతుందో తెలియదు, కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసుకోండి. సో మనకి ఏపీ అండ్ తెలంగాణలో ఎక్కడ సెంటర్స్ ఉంటాయంటే విశాఖపట్నంలో ఫిజికల్ సెంటర్ ఉండడం జరుగుతుంది, అదేవిధంగా మనకి హైదరాబాద్, బెల్లూరు ఉండడం జరుగుతుంది. సో ఈ ఫిజికల్ సెంటర్స్ మీకు తెలిసి ఉంటే కింద కామెంట్లో తెలపండి ఫ్రెండ్స్. అదేవిధంగా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. సో టెలిగ్రామ్లో షేర్ చేస్తే అందరికీ యూస్ఫుల్ అవుతుంది. సో టోటల్గా 71,575 మందిని ఫిజికల్కి పిలవడం జరుగుతుంది సౌత్ జోన్లో. సో మనకి అదేవిధంగా స్టేజెస్ వచ్చేసి పీఈటీ, పిఎస్సీ, డాక్యుమెంటేషన్, ట్రేడ్ టెస్ట్ అన్నీ ఒకటేసారి జరుగుతాయి. సో ఒక 2 days జరగవచ్చు, లేదంటే 1 day కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పీఈటీ, పిఎస్టీ హైట్లో ఫిల్టర్ అయిన తర్వాత పీఈటీ, పిఎస్టీ అంటే రన్నింగ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో రన్నింగ్ ఎవరు క్వాలిఫై అవుతారో వాళ్ళకి డాక్యుమెంటేషన్ చెక్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ట్రేడ్ టెస్ట్ ఉండడం జరుగుతుంది. ఈ 3 stages ఉంటాయి. సో మనకి హైట్లో కలిపి 4 stages. సో చాలామంది హైట్లోనే వెళ్ళిపోయేది. సో ఏమైనా హైట్ ఉంటే ఇప్పుడే ఏదైనా ఎక్సర్సైజ్ ఏదైనా చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా తర్వాత రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ట్రేడ్ టెస్ట్ క్వాలిఫై అయిన తర్వాత మనకు రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దాని తర్వాత మనకు డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్కి ఎంతమంది ఉంటారో అది కూడా చూసేద్దాం. డాక్యుమెంట్స్ వచ్చి ఖచ్చితంగా తీసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు అన్నీ ఒకసారి జరుగుతాయి కాబట్టి మనకి పీఈటీ, పిఎస్టీ తర్వాత ఏదైనా టైం ఉంటే ఈ డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవచ్చు, కానీ అన్నీ ఒకటిసారి కాబట్టి మీరు డాక్యుమెంట్స్ ఎప్పటి నుంచి తీసుకొని పెట్టుకోండి. ఎందుకంటే చాలా ప్రాసెస్ ఉంటుంది. విఆర్ఓ, ఆర్ఐ, ఎంఆర్ఓ సైన్ చేసేలోపు చాలా టైం ఉంటుంది. సో ఒకసారి వాళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో వీలెంత తొందరగా మీరు ఈ డాక్యుమెంట్స్ తీసుకొని పెట్టుకోండి. సో నేను ఆల్రెడీ డాక్యుమెంట్స్ సంబంధించిన వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియో ఎవరైనా చూడకపోతే పైన ఆకర్లో పెట్టడం జరుగుతుంది, చూసిండి, లేదా కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. చూసుకొని ఈ డాక్యుమెంట్స్ తీసుకొని పెట్టుకోండి, డిలే చేయకుండా. ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. ఆ ట్రేడ్ టెస్ట్లో వచ్చేసి ఆల్ ది క్యాండిడేట్స్ డిక్లేర్ పాస్ ఇన్ హైట్ బార్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ అండ్ డాక్యుమెంటేషన్ విల్ అండర్గో ట్రేడ్ టెస్ట్. ట్రేడ్ టెస్ట్ విల్ బి క్వాలిఫై ఇన్ నేచర్. సో ఇది జస్ట్ వచ్చేసి మనకి ట్రేడ్ టెస్ట్ క్వాలిఫై, అది ఎవరికి హైట్ బార్ టెస్ట్ అంటే హైట్ క్వాలిఫై అయిన వాళ్ళు, పీఈటీ క్వాలిఫై అయిన వాళ్ళకి, డాక్యుమెంటేషన్ క్వాలిఫై అయిన వాళ్ళకే ట్రేడ్ టెస్ట్ ఉండడం జరుగుతుంది. ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే ఫ్రెండ్స్. సో ట్రేడ్ టెస్ట్ సంబంధించిన మీరు ఏ ట్రేడ్కి అప్లై చేశారో ఆ ట్రేడ్కి సంబంధించిన స్కిల్ నేర్చుకుని పెట్టుకోండి. సో ప్రతి వీడియోలో నేను చెప్తున్నాను, అన్నీ ఒకసారి జరుగుతాయి కాబట్టి మీరు అన్ని విధాలుగా అన్నీ నేర్చుకుని ఉంటే చాలా మంచిది. ఆ తర్వాత మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆ రిటర్న్ ఎగ్జామినేషన్కి ఎవరు ట్రేడ్ టెస్ట్ క్వాలిఫై అవుతారో వాళ్ళకు రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో రిటర్న్ ఎగ్జామ్ చాలా మోడరేట్ ఉంటుంది, ఎందుకంటే మీరు ఈ 3 stagesలోనే చాలామంది ఫిల్టర్ అవ్వడం జరుగుతుంది. రిటర్న్ ఎగ్జామ్ క్వాలిఫై అయినారంటే ఖచ్చితంగా 90% మీకు జాబ్ వచ్చినట్టే.
సో రిటర్న్ ఎగ్జామినేషన్ సంబంధించిన కోర్స్ కూడా చెప్పడం జరిగింది. సో ఇప్పటి నుంచి మీరు ఏం చేశారంటే సో టెక్స్ట్ బుక్ యాప్ అని ఉంది ఫ్రెండ్స్. సో ఈ యాప్ వచ్చేసి చాలా నెంబర్ 1 యాప్, ఇండియాలోనే నెంబర్ 1 యాప్. సో నేను ఎందుకు నేను సజెస్ట్ చేస్తున్నానంటే ఇది మనకి మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. సో బేసిక్ హిందీ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు చాలా యూస్ఫుల్ ఫ్రెండ్స్. ఈ యాప్ మనకి వేలలో పెట్టడం కన్నా జస్ట్ మనకి 400-300లో వస్తుందంటే చాలా కంటెంట్, ఈ కంటెంట్ మనకి సరిపోతుంది. మనకి ఎక్కువ చదవాల్సిన అవసరం లేదు. సో మనకి సిఎస్ఎఫ్ ట్రేడ్మెన్ సంబంధించిన సిలబస్ కంటెంట్ ఉంటే దేనికంటే మనకు అవసరం లేదు. సో నేను ఎక్కువ ప్రిఫర్ చేసేది మార్క్ టెస్ట్లు. సో మీరు మార్క్ టెస్ట్లు రాసి దానిలో మీరు మిస్టేక్స్ అవుతున్నా, సో మీరు దానిలో మిస్టేక్స్ ఏం చేస్తున్నారో దాన్ని రెక్టిఫై చేసుకుంటూ, అదేవిధంగా ఏ టాపిక్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారో ఆ టాపిక్ని క్యాచ్ చేసి మీరు ఆ టాపిక్ గురించి చదివి నెక్స్ట్ మళ్ళీ మీరు మార్క్ టెస్ట్లో ఆ మిస్టేక్ చేయకుండా, సో ఆ టాపిక్ నుంచి వచ్చిన క్వశ్చన్ మిస్ చేయకుండా అటెండ్ చేశారంటే సో మంచి స్కోర్ వస్తుంది ఫ్రెండ్స్. సో చాలామంది తీసుకొని ప్రిపేర్ అవుతున్నారు, అదేవిధంగా చాలామంది కూడా చెప్తున్నారు. సో ఒక్కసారి మీరు టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, అక్కడ చూడండి చాలామంది చెప్తారు. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే టెలిగ్రామ్లో అడగండి, లేదంటే ఇన్స్టాగ్రామ్లోనూ అడగండి ఫ్రెండ్స్. సో ఈ యాప్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. అక్కడ నుంచి మీరు క్లిక్ చేశారంటే డైరెక్ట్గా మీకు ఇయర్ పాస్ ప్రో అని వస్తుంది ఫ్రెండ్స్. సో మీరు ఇయర్ పాస్ ప్రో తీసుకుంటే సిఎస్ఎఫ్ కానిస్టేబుల్ కాకుండా ఫైర్మెన్, సిఎస్ఎఫ్ ట్రేడ్మెన్, బిఎస్ఎఫ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ, ఎస్ఎస్సి జీడీ, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ ఆల్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. వన్స్ మీరు ఇయర్ పాస్ ప్రో తీసుకుంటే జస్ట్ అది 600-700 ఉంటుంది. మీకు ఇయర్ మొత్తం మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా ప్రిపేర్ అవ్వచ్చు. ఇది మంచి అవకాశం ఫ్రెండ్స్. మీరు ఏంటంటే వేలలో పెట్టి పర్చేజ్ చేస్తారు. జస్ట్ 6 months 3 months ఉంటుంది. కానీ ఇయర్ పాస్ ప్రో కాబట్టి మీకు కంటెంట్ వీడియోస్తో పాటు మార్క్ టెస్ట్ ఉంటాయి, ప్రాక్టీస్ సెట్స్ ఉంటాయి. ఇవన్నీ మీరు అటెంప్ట్ చేసుకుంటూ పోతే సగం సిలబస్ మీకు దీని ద్వారానే అయిపోతుంది. ఇది మంచి అవకాశం, యూజ్ చేసుకోండి. సో కూపన్ కూడా యూజ్ చేశారంటే మీకు 12-10% డిస్కౌంట్ వస్తుంది. సో ENBQN అని మీరు అప్లై ఆఫర్ ఉంటుంది ఫ్రెండ్స్. సో అక్కడ మీరు ఏం చేశారంటే ENBQN అని టైప్ చేసి అప్లై చేశారంటే మీకు 12-10% డిస్కౌంట్ వస్తుంది. ఇంకా సో దాని తర్వాత మీరు బై చేసిన తర్వాత మీకు కోర్స్ కంటిన్యూ అవుతుంది. ఏ కోర్స్ కావాలంటే ఆ కోర్స్లో మీరు లాగిన్ అయ్యి ఎన్రోల్ అయ్యి మీ యొక్క ప్రిపరేషన్ని స్టార్ట్ చేయొచ్చు. సో మంచి అవకాశం ఫ్రెండ్స్. సో మిస్ చేసుకోకండి, యాప్ తీసుకొని ప్రిపేర్ అవ్వండి మీ ప్రిపరేషన్ని. ఏమైనా డౌట్ ఉంటే అడగండి. సో మనకి రిటన్ ఎగ్జామినేషన్ అయిన తర్వాత డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్లో 1:2 కింద మెడికల్కి పిలవడం జరుగుతుంది. సో ప్రతి రిక్రూట్మెంట్ అయినా కానీ మెడికల్కి 1:2 కింద పిలవడం జరుగుతుంది. సో దాంట్లో మనకి ఎంతమంది వస్తారంటే ఎంతమంది పిలవడం జరుగుతుంది అంటే మనకి అక్కడ మీరు చూసారు కదా ఫ్రెండ్స్. సో టోటల్ ఎంతమంది 9 లక్షల మంది పిలిస్తే జస్ట్ ఫిజికల్కి, సో ఫిజికల్, డాక్యుమెంటేషన్, ట్రేడ్ టెస్ట్, రిటన్ ఎగ్జామినేషన్, సో అన్ని ఫిల్టర్ అయ్యి వచ్చేసరికి మనకి ఎంతమంది ఉంటారంటే లాస్ట్లో 2322 మంది ఉండడం జరుగుతుంది మెడికల్కి. సో మెడికల్ 1:2 పిలిస్తే దీనిలో మనకి లాస్ట్ వచ్చేసి జాబ్ ఎవరికి 1161 మందికి జాబ్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ మిస్టేక్ పడింది ఫ్రెండ్స్, ఇది వదిలేయండి. 1161 మందికి జాబ్ వస్తుంది, ఇది అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. సో మీరు రిటన్ ఎగ్జామినేషన్ దగ్గరికి వచ్చారంటే, రిటన్ ఎగ్జామినేషన్ కంప్లీట్ చేశారంటే ఆల్మోస్ట్ 99% మీకు జాబ్ వచ్చినట్టే. మీరు 1:2 కింద ఉంటారు మెడికల్లో. తర్వాత మీకు 1:1 కింద ఇవ్వడం జరుగుతుంది ఫైనల్ కట్ ఆఫ్. సో మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి నో నెగిటివ్ మార్క్స్. మనకి ఎలాంటి నెగిటివ్ మార్క్స్ ఉండవు. మీరు అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్ పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ రాని క్వశ్చన్స్కి మీరు కొద్దిగా ఆలోచించి పెట్టారంటే ఈజీగా అయిపోతుంది. తర్వాత ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫిజికల్ అయిన తర్వాత మనం ఎగ్జామ్ డేట్ గురించి ఆలోచిద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫిజికల్ అవ్వని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి సిఎస్ఎఫ్ ఫైర్మెన్ ఎగ్జామ్ అయిన తర్వాత మనకి సిఎస్ఎఫ్ ట్రేడ్మెన్ ఫిజికల్ ఉంటుంది. దాని తర్వాత మన ఎగ్జామ్ ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరు ఇప్పటి నుంచి ఏం చేస్తారంటే ఫిజికల్ ప్రిపేర్ అవ్వద్దు, దాని తర్వాత మీరు ఎగ్జామ్కి గట్టిగా ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. చాలా మంచి అవకాశం, మిస్ చేసుకోకండి. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. సో కోర్స్ తీసుకొని స్టార్ట్ చేయండి, మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్, టైం వేస్ట్ చేయకుండా. సో కూపన్ కోడ్ యూజ్ చేసుకోండి మీకు డిస్కౌంట్ కావాలంటే. సో ENBQN అని టైప్ చేసి
మీరు అప్లై చేశారంటే మీకు డిస్కౌంట్ వస్తుంది. ఈ యాప్కి సంబంధించిన లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా కూపన్ కూడా పెట్టడం జరుగుతుంది. మీరు కాపీ చేసుకొని పేస్ట్ చేసుకొని అప్లై చేశారంటే ఈజీగా డిస్కౌంట్ వస్తుంది. సో ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నా ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు నచ్చేటైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. సో CSF ట్రీట్మెంట్ సంబంధించిన ఆల్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో అడగచ్చు. సో ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.